టీ20 ఫార్మాట్లో తగ్గేదేలే అన్నట్లు టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరల్డ్ కప్ వదులుకున్న చోటే టీ20 కప్ ని ముద్దాడింది. ఒక్క గెలుపుతో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది, మరెన్నో రికార్డులు కొల్లగొట్టింది యువ భారత్. టీ20 ఆరంభంలోనే యుఎస్ఏతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో చెమటోడ్చారు. సూపర్ 8 లోనూ శ్రమించారు. సౌత్ ఆఫ్రికాపై ఓడారు. సెమీస్ లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరకు 7 పరుగుల తేడాతో గెలిచారు. సెమీస్ పొరపాట్లు రిపీట్ అవ్వకుండా ఫైనల్లో జాగ్రత్త పడ్డారు. సూపర్ 8 వరకు ఒక లెక్క, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్లో భారత్ ప్రదర్శన మరో లెక్క. ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కప్పు చేజిక్కించుకోవడమే కాకుండా ఎన్నో రికార్డులు సాధించింది టీమిండియా. వరుసగా రెండోసారి, ఓవరాల్ గా మూడోసారి టీ20 ట్రోఫీని అందుకుంది టీమిండియా. 2007, 2024, 2026లో టీ20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. 20 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మరే జట్టు 3 ట్రోఫీలను అందుకోలేదు. అలాగే ఆతిథ్యమిస్తూ కప్ గెలిచిన టీమ్ గా కూడా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఎప్పుడూ కప్ గెలవలేదు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో హైయెస్ట్ స్కోరర్ గా తన రికార్డ్ తానే బ్రేక్ చేసింది టీమిండియా. 2024లో 176 పరుగులతో అత్యధిక స్కోర్ చేసి మ్యాచ్ విన్ అవ్వగా, ఈసారి 255 పరుగుల అత్యధిక స్కోర్ చేసింది. అత్యధిక పవర్ ప్లే స్కోర్, అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన టీమ్ గాను భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. భారత్ టీ20 ఓపెనింగ్ జోడీ సంజు శాంసన్, అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర క్రియేట్ చేశారు. టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్లో 50కి పైగా స్కోర్ సాధించిన ఓపెనింగ్ జంటగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఫాస్టెస్ట్ 50 సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఫైనల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్ గా అభిషేక్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. 3 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీలను శాసిస్తుంది భారత్. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా 2025లో ఉమెన్స్ వరల్డ్ కప్, మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. 2026లో టీ20 వరల్డ్ కప్ ను గెలిచింది టీమిండియా. 2023 నవంబర్ 19వ తేదీన భారత్ జట్టు ఇదే అహ్మదాబాద్ మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడి తీవ్ర నిరాశకు గురైంది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా మెన్స్ డేగా జరుపుకుంటారు. కానీ ఇప్పుడు ఉమెన్స్ డే రోజు టీమిండియా అదే మైదానంలో మరో వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో సత్తా చాటి విశ్వ విజేతగా నిలిచింది. టీ20లో తమను బీట్ చేసే వారే లేరని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది భారత్.